ఎమ్మెల్యేలు మారిపోయారా? కొందరు నేతల నోటికి తాళం పడిందా? ఆయన చెప్పారు, వీళ్ళు పాటిస్తున్నారా? అసెంబ్లీలో సభ్యుల ప్రవర్తనలో వచ్చిన మార్పులేంటి? అసెంబ్లీలో ఎమ్మెల్యేల అటెండెన్స్ పెరగడానికి రీజన్ ఏంటి? సిఎల్పి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలకు, కొందరు సీనియర్ నాయకులకు కొన్ని అంశాలపై స్పష్టతనిచ్చారు. అసెంబ్లీ లాబీల్లో అనవసర విషయాలపై చిట్చాట్లు చేయొద్దని కాస్త గట్టిగానే చెప్పారు. అసలు విషయం కంటే చిట్చాట్లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే ప్రధానంగా చర్చల్లోకి వస్తున్నాయి. దీంతో సీఎం కాస్త సీరియస్ గానే ఎవరూ పిచ్చాపాటి చర్చలు చేయొద్దని, అనవసర విషయాల జోలికి వెళ్లొద్దంటూ హితవు పలికారు. దీంట్లో ఎమ్మెల్యేలు, కొంతమంది సీనియర్ నేతలు అసెంబ్లీ లాబీల్లో చిట్చాట్లను మానేశారు. మంత్రి పదవి కావాలని కోరుకున్న వాళ్లు కూడా గతంలో చిట్చాట్లలో విషయాన్ని చెప్పేవారు. కానీ ఈసారి అది కూడా అవకాశం లేకుండా పోయింది. అనవసర విషయాల జోలికి వెళ్లటం ఎందుకు, వివాదాల్లో ఇరుక్కోవటం ఎందుకు అనుకున్నారేమో. సీనియర్ నేతల నుంచి మొదలుకొని ఎమ్మెల్యేలు కూడా లాబీల్లో చిట్చాట్లను మానేశారు. అంతా బాగానే ఉంది, కానీ ఓ విషయంలోనే ఎమ్మెల్యేలు ఇంకా దారిలో పడినట్టు కనబడలేదు. సీఎం సభలో ఉంటేనే పూర్తి స్థాయిలో అటెండెన్స్ కనపడుతుంది, లేదంటే ఎవరిష్టం వాళ్ళు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రభుత్వ విప్లతో సమావేశాన్ని నిర్వహించారు. సభకు హాజరు కాని సభ్యుల జాబితాను ఇవ్వాలని కాస్త కఠినంగానే చెప్పారు. ప్రభుత్వ విప్పులు కూడా కాస్త సీరియస్ గానే వర్కౌట్ చేస్తున్నారు. సభలో విప్లు 2 గంటలకు ఒకసారి సభ్యుల అటెండెన్స్ తీసుకుంటున్నారు. 2 గంటల్లో ఎవరుంటే వాళ్ళు, లేని వారి పేర్లు సీఎంకి పంపిస్తున్నారు. దీంతో సభలో సభ్యుల హాజరు మెరుగైంది. సభలో సభ్యుల హాజరు శాతం వచ్చే 2 రోజులు పెరుగుతుందని ఆశిస్తున్నారు. ఏదైనా సరే సీరియస్ గా చెప్తేనే వర్కౌట్ అవుతుందన్నమాట. చూడాలి మరి మిగిలిన 2 రోజుల అటెండెన్స్ ఇంకెలా ఉంటుందో.